నమస్కారం. ఏడియో న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న 11వ వార్డులో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని స్థానిక 11వ వార్డు ప్రజలు పనులను అడ్డుకున్నారు. కానీ పనులు చేపడుతున్న వారు కొంతమంది అక్కడి వారితో ఘర్షణకు ప్రయత్నించడంతో కొంతమంది 11వ వార్డు కౌన్సిలర్ చల్లా మల్లికార్జునకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి పనులు ఆపే ప్రయత్నం చేయగా తనపై దాడికి ప్రయత్నించారని మీడియాకు తెలిపారు. ఇంతలో ప్రతిపక్ష వైఎస్ఆర్ నాయకులు రంగంలోకి దిగి అధికార పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయని రాజకుటుంబీలు సర్వేజ్ఞ ఆచేంద్ర మీడియాతో మాట్లాడారు. తదనంతరం సమస్యపై వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఆనం రామరాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. సర్వేజ్ఞ ఆచేంద్ర వారు ప్రజలతో మాట్లాడుతూ మీకు మేమున్నామని భరోసా ఇచ్చి అక్కడ పరిసరాలను పరిశీలించి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంతు బాలకృష్ణ, కలిమిల రామప్రసాద్ రెడ్డి, మేరువ సురేంద్ర, గొల్లగుంట వెంకటమిని, మంచిబాబు, పట్నాజీ ఢిల్లీబాబు తదితరులు పాల్గొన్నారు. నేనే తోసాను మధ్యలో తిండి లేదంటే రేపు ఉదయం అంతా జేసీబీ పెట్టి తోసేస్తామన్నారు. అయ్యా మేము ట్యాక్స్ కడుతున్నాం, మీరు ఆ విధంగా మాట్లాడడం పట్టదు, కనీసం 4 రోజులు నోటీస్ ఇస్తారు కదా, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తారు, మాకు అవన్నీ తెలియదు, మీరు తీయకపోతే తోసేస్తామన్నారు. ఉదయాన్నే వచ్చారు. నేను అడిగా ఎప్పుడు వరకు ఎప్పుడు ఇచ్చారు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పాత చేయకూడదు కదా, మీరు ఎప్పుడు మాకు అవన్నీ తెలియదు, మాకు పైనుంచి ప్రజరు అవును ఇంక తీయకూడదు అని చెప్పి మేము అందరం లోపలికి వెళ్ళిపోయాం. ఆయన వాళ్ళు తోసేసి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చే కానీ వెళ్ళిపోయినారు. గొడవ ఏమైనా జరిగింది ఇక్కడ? మేము అడ్డుకునేసాం, మేము ఒప్పుకోలే. మీరు పాతవి పూర్తి చేయండి, ముందు కొత్త వాటిని తెప్ప, లేదంటే ఆ చివర ఈ చివర స్టార్ట్ చేయండి. మధ్యలో వాటిలో 15 రోజులు పడుతుంది. మధ్యలో ఈయన మల్లి గారు వచ్చేసారు. కౌన్సిలర్ని ఈ కాలువ గురించి ఏ రోజు కూడా మనం మున్సిపల్ మీటింగ్లో ఏ రోజు కూడా పెట్టడం జరగలేదు. రోడ్డు విషయం అయితే మాత్రం పెట్టాము. నిన్న రోజు ఈ మనం టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ గారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాంట్రాక్టర్ అందరూ వచ్చేసి ఇది షాపులు తొలగించమన్నారంటే నేను వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఇప్పుడు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చామంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మొదలు పెడతారంటే అది మా ఇష్టం అండి, మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. నేను ఈ విషయాన్ని చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. చైర్పర్సన్ గారు కూడా ఈ విషయంలో మాత్రం పనులు మొదలు పెట్టినట్టు కూడా ఆఫ్ చేయమని చెప్పేసి రూల్స్ ఉన్నాయని చెప్పేసి చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు పొద్దునే వచ్చేసి దౌర్జన్యంగా వెళ్ళి ఇక్కడ షాపులు తొలగించడానికి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను మా ప్రాంత ప్రజల దగ్గరికి. వచ్చినప్పటికీ అప్పటికి ఆల్రెడీ జరుగుతున్నది. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కొంతమంది వచ్చేసి చాలా అసభ్యకరంగా మాటలు అయితే చాలా ఘోరం. నేను శాలీ సామాజిక వర్గానికి చెందినవాడిని, చేనేత కులస్తులకి చెందినవాడిని కాబట్టి వాళ్ళు నా మీద దౌర్జన్యం కూడా చేయబోయారు. నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పాను, ఎలక్షన్ల తర్వాత ఏమన్నా ఉంటే 10 రోజులు వీళ్ళకి టైం ఇచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోమని చెప్పాము. లేదు ఈరోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉందనేసి వాళ్ళందరూ ఎంటర్ అయిపోయారు. 10 మంది వచ్చారు రౌడీల్లాగా. ఇక్కడ జరుగుతుంది ఏం పాలన నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇట్లా ఉంటే వీళ్ళకి ఓట్లు వేస్తే రేపు పొద్దున ఏమవుతుంది? ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ రౌడీ రాజ్యాన్ని ఎక్కడితో అంతమందించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. క్లియరెన్స్ ఇస్తేనే చేయాలంతవరకు ఒప్పుకునేది లేదు. ఎవరో ఒక పార్టీ వ్యక్తి వచ్చి ఆదేశించేదానికి లేదు. ఏ పార్టీ అంటే గట్టి పోస్ట్ కూడా తీయడానికి మేము ఉన్నాం. దానికైతే దాంట్లో అయితే తేడా లేదు. రామనారాయణ రెడ్డి గారు కలెక్టర్ ఇప్పుడే మాట్లాడి ఫోన్ చేస్తారు. వచ్చేంత వరకు మేము తీయించొద్దు, మీకు ఏం ఇబ్బందిలా మేము ఉన్నాం, ఫస్ట్ అడ్డం కూర్చోం. ఒక పేద ప్రజలకి అన్యాయం జరుగుతున్న విషయం ఒకటి మా దృష్టికి వచ్చింది. కొందరు కాంట్రాక్టర్ మేరు కోసం ఒక తీయంగళ్ళు జరుపుకుంటున్న షాపుల్ని కొట్టేసి దాని కింద ఉండే కాలువని ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో నిర్మాణం చేయాలని మున్సిపాలిటీ వాళ్ళు జేసీబీని తీసుకొని వచ్చేసి రావటం జరిగింది. టిఫిన్ షాప్ని వాళ్ళని పిండి రుబ్బుకునే వాళ్ళని వెంటనే ఆపేసి మీరు వెంటనే ఖాళీ చేయాలని అన్యాయం చేయబోయారు. ఇక్కడ పరిస్థితి ఏందని వచ్చి చూస్తే ఆ కాలువకి ముందు వెనకలా కాకుండా కేవలంగా వీళ్ళని టార్గెట్ చేసి ఏదో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని మీరు టార్గెట్ చేసినట్టుంది. ఇది మధ్యలో ఉంది. ఖాళీ కాలువ, ఇంకా ఇష్యూ లేని ఏరియా ఆ కాలువలో చాలా ఉంది. దాన్ని మొదలు పెట్టకుండా దీన్ని చేయటం అనేది దారుణం. ఇది కేవలం అధికారిక దుర్వినియోగం ఇది. అదేవిధంగా ఆ వార్డులో మేము నడుచుకుంటూ వస్తుంటే